నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉక్కు వెన్నెముక. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో భారత్. భువనేశ్వర్ చింతన్ శిబిర్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి జన్మదినోత్సవం సందర్భంగా ఆకివీడు భీమవరంలలో సేవా కార్యక్రమాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కృష్ణవర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు చేస్తున్న కృషి అభినందనీయం. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. భీమవరం మార్కెట్ యార్డ్ లో శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కార్తీక వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రామాంజనేయులు సతీమణి సత్యవాణి. వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉక్కు పరిశ్రమ వెన్నెముకగా నిలుస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భువనేశ్వర్ లో జరుగుతున్న 2 రోజుల చింతన్ శిబిర్లో గురువారం కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దేశ ప్రగతిలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్రను పోషిస్తుందని, ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తి మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి నేరుగా దోహదపడుతుందని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుడుగాను, 2వ అతిపెద్ద ఉక్కు వినియోగదారుడుగాను అవతరించి గణనీయమైన మైలురాయిని చేరుకుందని ఆయన తెలియజేశారు. గత 3 ఏళ్లుగా దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రాజెక్టుల కారణంగా ఉక్కుకు డిమాండ్ 2 అంకెల రేటుతో పెరుగుతోందని శ్రీనివాస్ వర్మ వివరించారు. ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి చొరవతో ఉక్కు పిఎస్సీల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన ఉక్కు విధానాలను ప్రోత్సహించడంపై మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టిందని ఆయన ప్రశంసించారు. ఉక్కు మంత్రిత్వ శాఖ స్పెషాలిటీ స్టీల్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఆటోమొబైల్, రక్షణ వంటి కీలక పరిశ్రమలకు అవసరమైన స్పెషాలిటీ స్టీల్ ను ఉత్పత్తి చేయమని కంపెనీలు ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ యొక్క ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక పథకం ఉపయోగపడుతుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. అలాగే గ్రీన్ స్టీల్ మిషన్ ద్వారా ఉద్గారాలను తగ్గించడం, శక్తి సామర్థ్యం గల సాంకేతికతలను ప్రోత్సహించడం, 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలను సాధించే దిశగా పరిశ్రమకు మద్దతు లభిస్తుందని ఆయన వివరించారు. ఈ 2 రోజుల చింతన్ శిబిర్లో కొత్త ఉక్కు సాంకేతికతలు, ఆధునిక మైనింగ్ పద్ధతులు, ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడం, మెరుగైన లాజిస్టిక్స్ వంటి అంశాలపై వివిధ సెషన్లు నిర్వహించబడుతున్నాయని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఈ అంశాలన్నీ భారతీయ ఉక్కు పరిశ్రమ యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి నేరుగా దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రిత్వ శాఖ, పిఎస్సీలు, ప్రైవేట్ పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యం పెంపొందించడం ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలియజేశారు. ఈ సమావేశంలో ఒడిశా ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ హేమంత్ శర్మ, ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రింగ్, ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు, ఉక్కు సిపిఎస్సీల సీఎండీలు, ఉక్కు మైనింగ్ పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగిస్న సూర్యనారాయణరాజు కనకరాజు సూరి జన్మదినోత్సవ వేడుకలు ఆకివీడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆకివీడు మాదివాడ శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారికి కనకరాజు సూరి గోత్రనామాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ, దారపురెడ్డి కన్నబాబు, జ్యోతి, చిరంజీవి సత్యనారాయణలు మాట్లాడుతూ నేటి తరం యువతకు రాజకీయ ఆదర్శప్రాయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎండీ నదీం, సాయి, సీతారాం, పెద్దిరాజుతో పాటు జన సైనికులు పాల్గొన్నారు. మా గురువు గారు, అలాగే ప్రజానాయకుడు, దళితులకు ఆపద్బాంధవుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఉండి రూరల్ బ్యాంక్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కనకరాజు సూరి గారికి ఆకివీడు మండలం అధ్యక్షులు అల్లాడి బాలాజీ గారి ఆధ్వర్యంలో గుడిలో పూజలు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో వృద్ధులకి ఫ్రూట్స్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆకివీడు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. మాకు రాజకీయంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని సూరి గారు ఆచరిస్తూ మా అందరినీ కూడా గైడ్లైన్ చేస్తూ ఎదురు తీసుకెళ్తున్నారు. ఆయనకి ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ చాలా తీసుకుంటాం. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ గురువు గారు రాష్ట్ర పిఎస్సి సభ్యులు కనకరాజు సూరి గారికి ఈరోజు అదే విధంగా ఆయనకి నామినేటెడ్ పదవి కూడా కొత్తగా రావడం జరిగింది. అది క్షత్రియ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు ఉండి రూరల్ బ్యాంక్ చైర్మన్ గా ఆయన పదవి బాధ్యతలు చేసుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకి ఈ రోజు మన మాదివాడలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి వారి గుడిలో
ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆకివీడు పిహెచ్సిలో ఈ రోజు వృద్ధులందరికీ కూడా పళ్ళు పంచిపెట్టడం, అదేవిధంగా ఇప్పుడు వికలాంగులకు వృద్ధులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ముందుండి నడిపించే వ్యక్తి మా సూరి గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే ఉండి బ్యాంక్ చైర్మన్ గారు, వేగేసిన సూర్యనారాయణ కనకరాజు సూర్ గారు మన లేని పిల్లలకి అనాథులకి భోజనాల ప్యాకెట్లు అలాగే కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన. ఆకివీడు మండల అధ్యక్షులు మన అల్లాడి బాలాజీ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి శివాలయంలో మరి అభిషేకాలు, ఆయన పేరు మీద అభిషేకం, అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఒక పేషెంట్లకి ఫ్రూట్స్ అవి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆయన మాకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భగవంతు మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న కనకరాజు సూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరి ప్రార్థిస్తున్నాం. జై జనసేన. శ్రీ వేగేసిన కనకరాజు సూరి గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు. దళిత సూర్యుడు, పేదల ముద్దు బిడ్డ మన కనకరాజు సూరి గారు మన ఆకివీడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్, పళ్ళు అలాగే పేద వృద్ధులకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో గంటా త్రిమూర్తులు చేస్తున్న కృషి అభినందనీయమని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. జంగారెడ్డిగూడానికి చెందిన కావేటి సత్యనారాయణ సతీమణి కోటలక్ష్మికి కడుపులో కణితి పెరిగి తక్షణమే శస్త్రచికిత్స అవసరమైంది. ఈ సందర్భంగా ఆపరేషన్ నిమిత్తం రాష్ట్ర కృష్ణబలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ అవసరమైన సమయంలో సహాయం అందించడం ఎంతో గొప్ప విశేషమని, చైర్మన్ గంటా త్రిమూర్తులు ఎల్లప్పుడూ సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని, ఆయన దాతృత్వం వల్ల ఎన్నో కుటుంబాలు ఉపశమనం పొందుతున్నాయని అన్నారు. కోటలక్ష్మి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చిలబైన గోవింద్ మాట్లాడుతూ కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు సామాజిక సేవలో ఎప్పుడు ముందుంటారని, ఎక్కడ అవసరం ఉన్నా వెంటనే స్పందించి సహాయం అందించడం ఆయన గొప్పతనమని అన్నారు. త్రిమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల టీడీపీ అధ్యక్షులు కొయిలగడ్డ లక్ష్మీ గణపతి, భీమవరం పట్టణ సంయుక్త కార్యదర్శి యలమంచల శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం తెలుగు యువత ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, తెలుగుదేశం నాయకులు విన్నకోట వినాయకబాబు, గొలగాని రాంబాబు, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. మనం భీమవరం పట్టణంలో కృష్ణబలిజ చైర్మన్గా ఉన్న గంటా త్రిమూర్తులు గారు, ఆయన ఒక మంచి మనసుతో, ఒక వితరణతో జంగారెడ్డిలో ఉన్న వాస్తవులకి ఆయనకి వాస్తవంగా జంగారెడ్డి కూడా అయింది. కోటలక్ష్మి గారికి అనారోగ్యం చేయటం, దాని సోషల్ మీడియా ద్వారా మన గంటా త్రిమూర్తులు గారు మన లోకల్గా భీమవరంలో ఉన్న నాయకులు చూడటం, ఒక మంచి మనసుతో ఆయన్ని వేళ రమ్మనమని వాళ్ళ ఆరోగ్యం బాగయ్యే వరకు కూడా అమౌంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తి. మనం దాదాపుగా చాలామందికి ఎవరైతే మన పార్టీ సభ్యత్వం ఉండి పార్టీలో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఇన్ని చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఈ రోజున ఒక మంచి మనసుతో ముందుకు వచ్చి గంటా త్రిమూర్తులు గారు కూడా తనంతు సహాయంగా ఆయనకి ఇది ఇవ్వటం అనేది చాలా అభినందనీయం. మనం కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజున అదేవిధంగా నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఎందుకంటే జంగారెడ్డిగూడెం కాబట్టి చింతలపూళ్ళు కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది మీది, అంతే కదా జంగారెడ్డిగూడెం. అక్కడ కూడా మీకు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉండనట్టయితే, సభ్యత్వం ఉన్నట్టయితే అక్కడ ఎమ్మెల్యే గారు కానీ అక్కడ నాయకుల ద్వారా కానీ మీరు గవర్నమెంట్కి పెట్టుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా మీకు తగిన సహాయం అందుతుంది. ముందు కూడా ఏదైనా మా పార్టీ పరంగా కూడా మీకు సహాయం అందించే విధంగా మేము అందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇంత మంచి మనసుతో చేసిన గంటా త్రిమూర్తులు గారికి మనందరం కూడా అభినందిస్తూ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియచేద్దాం. జంగారెడ్డిగూడి వాసులు కావేటి కోట్ల వెంకటలక్ష్మి గారు మరి కడుపులో కంతితో ఎంతో బాధపడుతుంటే మరి అది కృష్ణబలిజీ కార్పొరేషన్
చైర్మన్ గంటా త్రిమూర్తులు గారికి తెలిసి మరి ఆ సంఘీయులు అయినటువంటి వాళ్ళకి సహాయం చేయాలని ఒక సంకల్పంతో మరి ఆయన ముందుకొచ్చి ఈ రోజున భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీద 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ప్రజా ధనాన్నే కాదు మన సొంత ధనాన్ని కూడా సహాయం కింద చేయాలని ఒక సంకల్పంతో మరి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గంటా త్రిమూర్తులు గారు ముందుకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇలాగే మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మీరు పెట్టుకుని మీరు ఈ ఉపకారాన్ని కూడా పొందాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము మనవి చేసుకుంటున్నాం. కడుపులో కంతి ఉన్నందుకు వారికి ఆర్థికంగా ఆ కంతి ఆపరేషన్ చేయించుటకు స్తోమత లేకపోవడంతో ఈ యొక్క వీళ్ళ ఆర్థికంగా మన రాష్ట్ర కృష్ణబల్జ చైర్మన్ మన గంటా త్రిమూర్తులు గారు ఆ విషయం తెలుసుకుని ఆయన స్పందించి ఆయన మంచి హృదయంతో 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం చేతుల మీదుగా అందించడం మంచి పరిణామాన్ని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటాం. జంగారెడ్డి గుడి వాస్తువులు కావేటి వెంకటలక్ష్మి గారు వారికి అనారోగ్యంగా కారణంగా వాళ్ళ భర్త సత్యనారాయణ గారు చెప్పడం తెలియజేస్తే ఏదో ఆర్థిక సాయం కావాలని తెలియజేస్తే సరే రోజు పలానా రోజు రండమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామకృష్ణ చేతుల మీదుగా వారికి 15,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మాది జంగారెడ్డిగూడెం. నా పేరు బాలు. మరి మా అత్తయ్య గారు కొన్ని రోజుల కారణంగా ఆవిడికి అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు. కడుపులో కణితి ఆవిడ కొన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉండగా వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఏం చేయాలి అనే పరిస్థితుల్లో మేము ఆలోచిస్తుండగా గంటా త్రిమూర్తులు గారని సోషల్ మీడియాలో ఆయన పోస్టులు నేను చూసి నేను ఆయన కలవడం జరిగింది. నిజంగా ఆయన వెంటనే స్పందించి మాకు నిజంగా అంటే సహాయం చేస్తారని మేము అనుకోలేదు, కానీ ఆ పోస్టులు చూసి సరే సహాయం ఏదో చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆయనకి వెంటనే ఫోన్ చేయంగానే మీరు అర్జెంట్గా ఇక్కడికి రండి, మనం చేద్దాం, మీరు భయపడొద్దు, మీరు కంగారు పడొద్దు అని చెప్పి నేను ఉన్నానని నిజంగా ఆయన ఎంతో ధైర్యం చెప్పారండి. నిజంగా ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మేడం గారు సీతా రామలక్ష్మి గారు ఆవిడ కూడా ఇక్కడ ఉన్న సభ్యులందరికీ భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దివ్యాంగులు, అభాగ్యులు, అంధులు, బధిరులతో కార్తీక వన సమారాధన నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని, కార్తీక వన సమారాధనలు సమైక్య భావాలు పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సతీమణి సత్యవాణి అన్నారు. భీమవరం మార్కెట్ యార్డ్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు, బధిరులు, అంధులు, మానసిక దివ్యాంగులతో కార్తీక వన సమారాధన నిర్వహించి వారికి పండ్లు, భోజనాలు అందజేశారు. ముందుగా కార్తీక దామోదర పూజను ఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు ప్రారంభించారు. సత్యవాణి మాట్లాడుతూ అభాగ్యులు, దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, గత 32 ఏళ్లుగా వీరందరితో ఇలాంటి సమారాధన మహోత్సవాన్ని నిర్వహిస్తున్న సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అభినందనీయులని అభినందించారు. 32 డెంటల్ హాస్పిటల్ తనూజ గౌతమ్, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యురాలు గంధం శ్రీదేవి, అరెడ్డి రాణి, మంతెన రామలింగరాజు, కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకులు సిహెచ్ ఝాన్సీలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల దివ్యాంగుల్లో చైతన్య స్ఫూర్తి కలుగుతుందని, ఈ బాలలతో విద్యాలయాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అరుణోదయ మనోవికాస కేంద్రం, శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాల, రమణరాజు అంధ పాఠశాల, ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోం, ప్రభుత్వ భవిత కేంద్రంలోని 500 మందికి భోజనాలు, పండ్లు, బహుమతులను దాతలు డాక్టర్ గౌతమ్ తనూజ, కలిగొట్ల సుబ్బరాజు, కట్ట నరసింహబాబు సౌజన్యంతో అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, కరూరు వైసా బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, నరహరిశెట్టి కృష్ణ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కట్ట నరసింహస్వామి, కొండ్రు శ్రీనివాస్, నడింపల్లి బంగారాజు, కలిదిండి రామచంద్రరాజు, సిస్టర్ రెజ్జి, షబీనా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఇలాంటి ప్రోగ్రాం అని చెప్పి రంగసాయి గారు 3 రోజుల నుంచి చెప్తున్నారు నాకు. నేను దేనికి అంత రాలేను, కాకపోతే ఇలాంటి ప్రోగ్రాం కదా మిస్ అవ్వకూడదని చెప్పి ఈ ప్రోగ్రాంకి వచ్చాను నేను. రాజుగారేమో నన్ను ఇన్వాల్వ్ చేశారు. నా ఎంత ప్రయత్నం నేను చేసి తప్పకుండా సహకరిస్తానని చెప్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్తీక వన సమారాధన ఈ రంగసాయి గారి చేతుల మీదుగా ఇక్కడ చేయటం చాలా ఆనందంగా ఉంది. దీనికి దాతల సహకారంతో ఇంత మంచి కార్యక్రమం చేసిన రంగసాయి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా భగవంతుడు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరు. ఈ చిన్న విషయం కాదు, డిఫరెన్షియల్ ఏబుల్డ్
హ్యాండిక్యాప్ అనే పదం వాడకండి, డిఫరెన్స్ లేదు. అంటే వాళ్ళ ఎనర్జీ ఇంకో చోట బాగా బాగా చాలా రెట్లు అది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ విషయం మనకు తెలియదు. లేడీ చక్కగా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా రాణి మా శ్రీదేవి అందరి గురించి మాట్లాడాలని ఉంది. ఎంతేదైనా చిన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వేస్ట్ చేయకూడదని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన కార్తీక మాసం సందర్భంలో మనందరూ కూడా వివిధ కార్యక్రమాల్లో అందరూ పిలుస్తూ ఉంటారు, మనల్ని వెళ్తూ ఉంటాం. మరి వీళ్ళని కూడా ఈ వివిధ ప్రతిభావంతుల్ని కూడా మనకి వాళ్ళని వదిలేస్తే బాగోదు అనేటువంటి ఉద్దేశంతో మన రంగసాయి గారు మిగతా వారి దాతల సహకారంతో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఆయన వివిధ ప్రాంతాల్లో ముందుగా తోటలో ఆశ్రమ తోటలో అవి చేసేవారు. అక్కడ దూరం అవుతుంది పిల్లలకి అనేది ఉద్దేశంతో తర్వాత మార్కెట్ యార్డ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలకి దాతలకు కూడా మనం వాళ్ళని కూడా అభినందించాలి. కార్తీక మాస సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని మాసాల్లోకి కార్తీక మాసం చాలా గొప్పది. అటువంటి గొప్ప విశేషాన్ని విభిన్న ప్రతిభావంతులకి అందచేయాలి. వాళ్ళు భగవత్ స్వరూపులండి. ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సోదరులు రంగసాయి గారికి, మిగతా మిత్రులందరూ కూడా, గౌతమ్ గారు వారి నాన్నగారు కూడా మాకు చాలా ఆత్మీయులు, బాలజ్యోతి మూర్తి గారు, మరి ఆ కోడలు కూడా, వీళ్ళందరూ సహకరించడం చాలా సంతోషం. ఈ దైవ స్వరూపాలను చూడాలి, వీళ్ళ దగ్గరే భోజనం చేయాలి వాళ్ళతోటి అనే దృష్ట్యత మేము రావటం జరిగింది. చాలా చాలా సంతోషం. తప్పకుండా కరూర్ వైశ్య బ్యాంక్ తరపున సహకారాలు ఉంటాయండి కార్యక్రమాలకి. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్. కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మీకు అందరికీ, పెద్దవాళ్ళకందరికీ మా సెయింట్ మేరీస్ తరపున వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దీవెనలు ఆశీర్వాదము మేము కోరుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా రంగసాయి గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. మిగిలిన వాటికి అన్నిటికీ ఉంటే కూడా ఇది చాలా విభిన్నమైనది. మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ కి, ముఖ్యంగా రంగసాయి గారికి మరి నిజంగా అభినందించాలి. कई के लिए कहते या छोटे से लेके बड़े आदमी लोगों से भी रंगासाई का तो सब लोगों को मालूम इधर पे क्या कहते सब कार्यक्रम करना का तो रंगासाई से होता है इधर है। यहाँ भीमवरम में डोनेट करने के दातला बहुत है। यहाँ बहुत जनों आको बहुत लोगों या डोनेट करके या बहुत बहुत ऐसा कार्यक्रम अला करते रहते इधर पे। मैं अल्लाह से दुआ करती हूँ. భావంతులతోటి కార్తీక సమారాధన కార్యక్రమాన్ని భీమవరం ఏఎంసీ చైర్మన్ గారు కళ్యాణ్ సుజాత గారి సహకారంతో, రామచంద్రరావు గారి సహకారంతో, మరి ఇవాళ ఎమ్మెల్యే రామాంజనేయ గారి సతీమణి సత్యవాణి గారి ముఖ్య అతిథిగా మరి ఎన్ఆర్వీల్ క్లబ్ అందరూ కూడా సభ్యులంతా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం 30 ఏళ్ళ నిర్వహిస్తున్నాం. మరి కలిగొట్ల సుబ్బరాజు గారు, అలాగే భీమవరం 32 డెంటల్ కేర్ డాక్టర్ గౌతమ్ గారు, వారి సతీమణి, వీళ్ళంతా కలిసి ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిరంకారి సేవా సమితి వారు రెండెడ్ సర్వీసెస్ ఇక్కడ వచ్చిన రమణరాజు పాఠశాల, వెంకటేశ్వర బదిరి పాఠశాల, ప్రతిభావంతుల స్కూలు, గవర్నమెంట్ స్కూల్, మరి ముఖ్యంగా అరుణోదయ మనోవికాస కేంద్రం. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి సర్వీస్ చేసే వాళ్ళకి పెద్దల చేతుల మీదుగా సత్కారం చేసి ఐబీవరం విశ్వనాథరాజు గారు ఇక్కడికి వచ్చి ఆయన కంప్లీట్ ఆధ్యాత్మిక పుస్తకాలు అందించారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నిజంగా నవ్వుతో భవిష్యత్తుగా రంగసాయి గారు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం మమ్మల్ని, మాకింత శక్తిని మీ ద్వారా అందించడం, ఇంత మానసికంగా మమ్మల్ని ఎంతో ఆనందం చేయడం, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి.
ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యం, సాహసం ప్రతి మహిళలోనూ రావాలని, అప్పుడే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. ఏబీవీపీ, ఎస్ఆర్కేఆర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎన్ఎస్ఎస్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో మిషన్ సాహసి పేరిట వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ నాయకులు, ప్రముఖ న్యాయవాది జ్వాలా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ దేశ ప్రగతిలో మహిళలే ప్రధాన భూమిక పోషిస్తారని, ప్రతి మహిళ అటువంటి వీర నారీమణులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. మహిళల్లో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ఉచ్చరిస్తేనే మన హృదయం జలధరిస్తుందని, అంతటి మహిళను ఆదర్శంగా తీసుకుని ఏబీవీపీ చేపట్టిన కార్యక్రమాన్ని సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి, జనసేన జిల్లా నాయకులు చెనమల చంద్రశేఖర్, ఆయన సతీమణి శివ మంజూష, అక్షర హాస్పిటల్ డాక్టర్ ఐశ్వర్య, ఏబీవీపీ జిల్లా నాయకులు కె దినుచందు తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంటే ఇండియాలో మహిళా సాధికారత గురించి మాట్లాడాల్సిన అవసరం భారతీయులకు లేదు అనేది నా భావన. ఎందుకంటే మనం చదువుతూ ఉంటాం, నిత్యం వినేటువంటి శ్లోకం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తర్వాత ఏదైతే ఈ శ్లోకాన్ని కూడా మనం మొట్టమొదటగా మాతృమూర్తి అంటే ఒక మహిళతో ఈ శ్లోకాన్ని స్టార్ట్ చేసినటువంటి దేశం భారతదేశం మిత్రులారా. అందుకే అంటే ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళని పూజించండి, మహిళా సాధికారత కావాలని చెప్పేటువంటి దేశం భారతదేశం మాత్రమే. ఈ ప్రపంచంలో మహిళల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడానికి మరో ఏ దేశం లేదు, ఏ భారతదేశం తప్ప. మిషన్ సాధించిన గవర్నమెంట్ మీ అందరికీ కూడా పైనుంచి ఒక వేదిక పైకి తీసుకొచ్చి ఆ వేదిక పైన మీరందరూ కూడా మిమ్మల్ని అటెన్షన్ అయినా ఇందాక మీరు ఇచ్చేటువంటి సౌండ్స్కి గూస్ బంప్స్ లాగా చేసినటువంటి ఏబీవీపీ సంస్థలు దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మహిళల్ని ముందు పెట్టాలి అనే మంచి ఆలోచనతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతుంది. మీరందరూ కూడా ముందుగా మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. చక్కగా ఆమె రాజకీయాల్లో వచ్చి ఎవరైనా నామినేషన్ వెళ్ళాలి అంటే భయపడేటువంటి సందర్భంలో నేను వేస్తాను అని నామినేషన్ వేసి ఇవాళ ఎమ్మెల్యేగా చేసినటువంటి మైత్రి ఠాకూర్ మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే అనేక అంశాలు అనేక మంది ఉన్నారు, ఇంతకుముందు చెప్పారు సోదరులు. కాబట్టి మీ అందరూ కూడా వారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ ఇవాళ మీ అందరూ కూడా మేకింగ్ ఆఫ్ ది ఫియర్లెస్ అనే కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి గారు చేసిన సాహసాన్ని, ధైర్యాన్ని మరియు దేశభక్తిని మనలో పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం. ఆమెలాగా మనం కూడా ధైర్యంగా, మర్యాదతో మరియు నైతిక విలువలను పాటించే విద్యార్థులందరికీ ఈరోజు ఇది ఒక గొప్ప అవకాశం. మీరు ఇప్పుడు చూపించిన ఈ డెమాన్స్ట్రేషన్లో అది చాలా క్లియర్గా కనపడుతుంది. ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో కూడా కేవలం విద్యని మాత్రమే కాదు, మంచి మనుషులని కేర్ చేయడం అనే దృష్టితో మేమంతా ముందుకు వెళ్తున్నాం. ఫైనల్గా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేసిన ఏబీవీపీ వారికి, విద్యార్థి వికాస్ సమితికి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మరి ఎన్ఎస్ఎస్ టీమ్ అందరికీ నా విధానం. కాబట్టి మీరు సాహసం చేయాలి అంటే ఈరోజు ఈ ప్రజెంట్ సినారీలో సూసైడ్స్ కూడా ఎక్కువైపోతుంది. ఇటువంటి ప్రోగ్రాంలు చాలా బాగా ఉపయోగపడతాయి. చిన్న రిజల్ట్స్ తోటి ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేదని
సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ పరిస్థితి పోవాలి. మీరందరూ కూడా బాగా ఎగిరిన తర్వాత మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఏమైంది ఆలోచించండి. ముందు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్సలెంట్ గా ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే తర్వాత డెఫినెట్ గా అప్పుడు మీకు ఏ అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ చేసుకోవడానికి ఉంటుంది. గేమ్స్, ఫిజికల్ గేమ్స్, అథ్లెటిక్స్, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఆడాలి. ఏదైనా మీకు ప్యాషన్ ఉంటుంది. వాళ్ళకి డ్రాయింగ్ బాగా వేస్తారు, వాళ్ళు పాటలు బాగా పాడతారు, వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తారు. మీకు ఏ ప్యాషన్ అంటే ఆ ప్యాషన్తో కంటిన్యూ అవ్వండి. ఓకే, ఇది నేర్పడానికి మనకి ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఏబిఐటి వారికి, మా కాలేజీ ఉమెన్ పవర్ మినిస్టర్ అండ్ ఎన్ఎస్ఎస్ వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. మన ఎదుర్కొన్న చాలా విషయాలు జరుగుతుంటాయి. కొంతమంది స్పందించి దాన్ని ఎదుర్కొంటారు, వాళ్ళే ధైర్యవంతులు. విజయం ఎప్పుడైనా సరే ధైర్యవంతుడే కానీ పెరిగితనంతో సైలెంట్గా ఉంటారు. అందువల్ల ఆయన మాటల్లో అర్థాన్ని మీరందరూ జాగ్రత్తగా గమనించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైలెంట్ అవుతారు, ఎదుర్కోండి, సాహసం చేయండి. అదే సాహసం, ఎదిరించండి, ప్రయత్నించండి. అదే సాహసం ఖచ్చితంగా అది వ్యక్తిగతమైన జీవితంలో విజయం సాధించడానికి, జాతి యొక్క కీర్తి పెంచడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.